హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ గోబీ 65 అండి. ఈవినింగ్ స్నాక్స్గా అయినా లేదా సైడ్ డిష్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో మనకి ఆకుల పైన వడ్డిస్తారు కదండి. ఈ గోబీ 65 ఎప్పుడు చేసినా నూనె పీల్చకుండా క్రిస్పీగా వచ్చే విధంగా ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఈ గోబీ 65 తయారు చేసుకోవడానికి ఒక కాలీఫ్లవర్ తీసుకుని ఇలా పెద్దగా ఉండేటట్టుగా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. చాక్తో అయినా సరే, చేత్తో అయినా సరే ఇలా పెద్దగా ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెతోటి నీళ్లు పెట్టుకుని ఇవి రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ నీళ్ళల్లో వేసుకోవాలండి. ఈ నీళ్ళల్లో మనం ఈ వేడి నీళ్ళల్లో ఉడికించుకోవాలి ఈ కాలీఫ్లవర్ని. ఇది మనకి 70% వరకు ఉడకాలండి ఈ వేడి నీళ్ళల్లోనూ. మిగిలిన 30% మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఉడుకుతుంది. మీరు ముందే ఎక్కువగా ఉడికించుకున్నారనుకోండి మొత్తం చిదురైపోతుంది అనమాట. ఇది ఉడికిందో లేదో మనం ఒక ఫోర్క్ తోటి గుజ్జు చూసామంటే మనకు తెలుస్తుందండి ఇది ఉడికినట్టు. అప్పుడు ఇలా నీళ్ళల్లో నుంచి సపరేట్ చేసేసుకోవాలి. నీళ్ళల్లో నుంచి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, కాస్త పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడగా ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీటన్నిటిని ఒకసారి కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళ వేసుకుంటూ ఇలా కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి. మరి నీళ్ళు ఎక్కువ వేయకూడదు. నీళ్ళు ఎక్కువ వేసేయడం వల్ల మనకి ఈ గోబీ 65 ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. మనం ఉడికించుకునేటప్పుడు ఈ గోబీకి కాస్త వాటర్ పట్టు ఉంటుందండి. ఆ వాటర్ అంతా వాడేసుకున్నాకనే ఈ పిండిలో వేసుకుని కలుపుకోవాలి మనం. అలా అయితేనే మనకి ఇది జారైపోదు, అలాగే ఆయిల్ పీల్చకుండా ఉంటుందన్నమాట. ఈ పిండిని ఇలా ముద్ద కింద కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకుని పిండి మొత్తం అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇది మనకి ఇంకా కలర్ఫుల్గా ఉండాలి అంటే కనుక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటే ఇవి మనం వేయించుకునేటప్పుడు ఎర్రగా వస్తాయండి బయటకు ఉన్నట్టుగానే. వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేనైతే లైట్గా వేసాను అనమాట, వీడియో కోసం కలర్ఫుల్గా కనిపిస్తుందని వేసాను. ఇలా అంతా కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్న నూనెలో పెట్టి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా విడిగా ఉండేటట్టుగా ఒక్కొక్కటిగా ఇలా వేసుకుని వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ వేడిగా ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే మనకి ఆయిల్ పీల్చకుండా ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయండి. ఇవి కొంచెం వేగిన తర్వాతనే రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకుని అన్ని వైపులా ఈవెన్గా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇవి చక్కగా ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవడమే. ఇలాగే మిగిలినవన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే ఆయిల్లో మనం కొద్దిగా పచ్చిమిర్చి చిలుకలు, కరివేపాకును కూడా లాస్ట్లో వేయించుకుని వీటిపైన వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చేశారంటే ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. అలాగే ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసి స్నాక్స్గా ఇవ్వచ్చు, లేదు అంటే ఎప్పుడైనా సైడ్ డిష్గా భోజనంలోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో పెట్టే గోబీ 65 ఆయిల్ పీల్చకుండా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.